అప్పుడన్నారు ఇప్పుడన్నారు కట్ చేస్తే 2 నెలల అధికారం గడిచిపోయింది. నేతలు కూడా పదవుల ఆశలో 2 ఏళ్లు డ్రీమ్స్ లోనే గడిపేశారు. న్యూ ఇయర్ లో ఆశలు నెరవేరుతాయి అనుకుంటే సంక్రాంతి మూడాలొడ్డొచ్చాయి. ఆ తర్వాత పురపోరు బ్రేక్లు వేసింది. అయితే త్వరలోనే హస్తం పార్టీ నేతలకు త్వరలో తీపి కబురు అందబోతోందట. మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే కీలక పదవులు భర్తీ చేయాలని భావిస్తోందట కాంగ్రెస్ హైకమాండ్. క్యాబినెట్ షఫ్లింగ్ కి లైన్ క్లియర్ అయినట్లేనా? నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా పూర్తి చేస్తారా? హస్తం పార్టీ నేతల ఆశలు నెరవేరే టైం దగ్గరలోనే ఉందా? మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే పదవుల భర్తీ, మంత్రివర్గ ప్రక్షాళనకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మార్చి ఫస్ట్ వీక్ లో క్యాబినెట్ విస్తరణ జరగడం ఖాయమా? అమాత్య యోగం దక్కేదెవరికి? నామినేటెడ్ పోస్టులెవరికి? మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే కీలక పదవుల భర్తీతో పాటు క్యాబినెట్ విస్తరణ చెయ్యనున్నారా అంటే అవును అనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఆ తర్వాత నేతలకు ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవులతో పాటు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టాలని భావిస్తున్నారట. అయితే కొందరు తమకు పదవులు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని అల్టిమేటం జారీ చేస్తున్నారట. ఇంకొందరైతే తమకు పదవులు ఇవ్వకపోయినా సరే కానీ వేరే పార్టీ నుంచి వచ్చిన వలస నేతలకు పోస్టులు ఇవ్వొద్దని అగ్రనేతలకు తేల్చి చెబుతున్నారట. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే కాంగ్రెస్ పార్టీలో పదవుల జాతర స్టార్ట్ కానుందట. క్యాబినెట్లో మిగిలిన 2 మంత్రి పదవులతో పాటు పలు కీలకమైన కార్పొరేషన్ పదవులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోందట. మరోవైపు కుల సంఘాల కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే మున్సిపల్ ఎన్నికల కోడ్ రావడంతో పదవుల భర్తీకి బ్రేకులు పడ్డట్లు చెప్పుకుంటున్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే కీలక పదవులు భర్తీ చేస్తామని చెప్తున్నారు ప్రభుత్వ పెద్దలు. క్యాబినెట్ భర్తీల కోసం హస్తం పార్టీలో హెవీ కాంపిటీషన్ ఉంది. సామాజిక వర్గాల వారీగా అమాత్య యోగం కోసం పోటీ పడుతున్నారు నేతలు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి గట్టి పట్టుపడుతున్నారు. ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానానికి విన్నవించుకున్నారు. ఇంతలో సీఎం రేవంత్ రెడ్డి పరిగి సభలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని మున్సిపల్ శాఖ మంత్రిని చేస్తాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. సీఎం రేవంత్ ఫ్లోలో అలా మాట్లాడారా లేక రంజిత్ రెడ్డిని మంత్రిని చెయ్యబోతున్నారా అనేది డిస్కషన్ పాయింట్ గా మారింది. ఈ క్రమంలోనే వలస వచ్చిన నేతలకు కాకుండా పార్టీలో ముందు నుంచి ఉన్నవారికి, గతంలో హామీ ఇచ్చిన వారికి అమాత్య పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. ఇక బీసీ వర్గం నుంచి కూడా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేరు ప్రధానంగా చర్చకు వస్తున్నా విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వంటి వారు పోటీ పడుతున్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే ప్రభుత్వం భర్తీ చేయాల్సిన కీలక పదవుల్లో మహిళా కమిషన్ ఒకటి. మహిళా కమిషన్ చైర్మన్ తో పాటు సభ్యులుగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించిన మహిళలకే అవకాశం ఇవ్వాలని హస్తం పార్టీ మహిళా నేతలు కోరుతున్నారు. అయితే ఈ పదవిని ప్రస్తుత జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 10తో గ్రేటర్ మేయర్గా విజయలక్ష్మి పదవీకాలం ముగుస్తుంది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ ముగియగానే విజయలక్ష్మికి మహిళా కమిషన్ చైర్మన్ పదవి కట్టబెట్టబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై మహిళా కాంగ్రెస్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతగానో కష్టపడిన తమను కాదని వేరే పార్టీలో పదవులు అనుభవించిన వారికి మహిళా కమిషన్ లాంటి కీలక పదవి ఇవ్వడం సరైన పద్ధతి కాదని పార్టీ పెద్దల దగ్గర గోడును వెళ్లబోసుకుంటున్నారట. వాస్తవానికి ఇప్పటివరకు పనిచేసిన మహిళా కమిషన్ చైర్మన్ కేవలం 1.5 ఏళ్లు మాత్రమే పదవిలో కొనసాగారు. వాస్తవానికి కమిషన్ పదవీ కాలం 5 ఏళ్లు కాగా 3.5 ఏళ్లు ఈ పదవిలో ఉన్న సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో రాజీనామా చేశారు. దీంతో మిగిలిన 1.5 ఏళ్ల కోసమే నేరెళ్ల శారదకు అవకాశం ఇచ్చారు. 1.5 ఏళ్ల కాలం కూడా సమర్థవంతంగా పనిచేశారన్న పేరు కూడా తెచ్చుకున్నారు. దీంతో ఆమెకు ఎక్స్టెన్షన్ ఖాయమని అంతా భావించారు.
అయితే కేకే కూతురు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పదవీకాలం ఈ నెల 10తో ముగియడంతో ఆమెకు మహిళా కమిషన్ చైర్మన్ పోస్ట్ ఇచ్చేందుకు నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకోసమే ఇప్పటివరకు శారదకు ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా కొత్త వారితో భర్తీ చేయకుండా ఆపారు అన్న టాక్ నడుస్తోంది. దీనిపై ఒరిజినల్ కాంగ్రెస్ మహిళా నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. డిమాండ్లు, అభ్యంతరాలు, ఆశావహులు, ఈక్వెషన్స్ ఎలా ఉన్నా మార్చి ఫస్ట్ వీక్లో కాంగ్రెస్ పార్టీలో పదవుల పందెరం మాత్రం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. అయితే పదవుల పందెరంలో ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ నేతల్లో ఎవరి ఆశలు నెరవేరుతాయో చూడాలి మరి.